హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈరోజు మనం మోయిన్ అలీ హిల్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఆ మోయిన్ అలీ హిల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకసారి చూసేయండి. సన్సెట్ చూడాలి ఉంటే కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మోయిన్ అలీ హిల్ ఫ్రెండ్స్. మనం హైదరాబాద్లో ఉండి వెళ్ళకపోతే మన సన్సెట్ అనేది చాలా మిస్ అవుతాము. ఒకసారి ఎలా వెళ్ళాలో చెప్తాను, క్లారిటీగా చూడండి. మనం ఎక్కడున్నా సరే తార్నాక అయితే చేరుకోవాలి. తార్నాక నుంచి బస్సెస్ అయితే ఉంటాయి, లేదా ఆటోస్ కూడా ఉంటాయి. నేనైతే ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నాను. నా వెహికల్ నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, తార్నాక నుంచి మీరు ఇక్కడికి వచ్చి బస్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అంటే 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకుంటారు మోయిన్ అలీ హిల్స్కి. మోయిన్ అలీ హిల్ వెళ్ళాలంటే మోయిన్ అలీ హిల్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు ఈచ్ పర్సన్ 30 రూపీస్ తీసుకుంటారు. 7 కిలోమీటర్స్ ఉంటుంది మోయిన్ అలీ హిల్ మనకి తార్నాక నుంచి. మోయిన్ అలీ హిల్ వెళ్ళాలంటే 2 దారులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో స్టెప్స్ నుంచి వెళ్ళవచ్చు, రెండోది బైక్ నుంచి వెళ్ళవచ్చు. నేనైతే స్టెప్స్ నుంచి వెళ్తున్నాను. చూసారు కదా వ్యూ ఎలా ఉందో. పైకి వెళ్ళిన తర్వాత మనకి 2 ఆర్చులు, ఒక మసీద్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు సన్సెట్ కూడా చూడవచ్చు. ఆ వెదర్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వెదర్ మాత్రం. ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంది. హిల్ పైన మాత్రం ఒకసారి చూడండి ఎలా ఉందో. విజువల్ ఒకసారి చూడండి ఎలా ఉందో. మనకి కనపడుతుంది కదా ఆ వేలో నుంచి వస్తే డైరెక్ట్ పైకి వచ్చేవచ్చు. మోయిన్ అలీ హిల్ పైకి వచ్చేవచ్చు. మనం స్టెప్స్ నడుచుకుంటూ వచ్చాం కదా, అలా కాకుండా డైరెక్ట్ పైకి వచ్చేవచ్చు. మనకు కనపడుతున్నాయి కదా, అదే ఫస్ట్ ఆర్చ్ అంటారు. ఇది ఫస్ట్ ఆర్చ్ ఇది. లోపలికి వెళ్తే 2వ ఆర్చ్ ఉంటుంది. ఒకసారి ఆ ఆర్చ్ ఎలా ఉందో చూసేయండి. అలా ఆ వే నుంచి పైకి వచ్చిన తర్వాత బండి పార్కింగ్ చేసుకుని ఆ పార్కింగ్ పక్క నుంచే ఉంటుంది ఫ్రెండ్స్ దారి. ఆ మసీద్ ఉంటుంది. ఆ మసీద్ పక్కన స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ నుంచి వెళ్తే పైన ఇంకో మసీద్ ఉంటుంది. ఆ మసీద్ని కూడా చూడొచ్చు. ఇది చిన్న మసీదు, పైన ఇంకో మెయిన్ మసీద్ అనేది పైన ఉంటుంది హిల్ పైన. ఒకసారి ఆ వ్యూ కూడా చూసేయండి ఎలా ఉందో. ఒకసారి ఆ క్లైమేట్ చూసారు ఎలా ఉందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనకి దూరంగా కనపడుతుంది కదా, అది 2వ ఆర్చ్. ఒకసారి ఆర్చ్ దగ్గరికి కూడా వెళ్దాం మనం. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత 2 ఆర్చులు ఉంటాయి, ఒక మసీద్ ఉంటుంది. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అది. దాంతోపాటు సన్సెట్ ఉంటుందని చెప్పాను కదా, సన్సెట్ కూడా చూడవచ్చు. మనం ఈవినింగ్ టైం వస్తేనే బెస్ట్ టైం ఫ్రెండ్స్. మార్నింగ్ టైం వచ్చినా ఆఫ్టర్నూన్ వచ్చినా ఏముండదు. ఈవినింగ్ 5 వచ్చాము అంటే కంపల్సరీ బెస్ట్ ప్లేస్ అంటే బెస్ట్ ప్లేస్ మాత్రమే మోయిన్ అలీ హిల్ మాత్రం. చాలామందికి తెలియదు ఈ ప్లేసు. అక్కడ వే కనపడుతుంది కదా, అది కూడా బైక్ వేనే. అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడే ఇంకా అవ్వలేదు. ఆ వే దగ్గర నుంచి వస్తే సన్సెట్ చూడొచ్చు. ఇదిగోండి దూరంగా కనపడుతుంది కదా, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది సెకండ్ ఆర్చ్. ఒకసారి ఆర్చ్ చూడండి ఎలా ఉందో. దాంతోపాటు ఆ సన్ కూడా చూడండి ఎలా ఉందో. చింటూ ప్రో కూడా ఉన్నాడు. ఆఖరికి చింటూ ప్రో కూడా వస్తున్నాడు ఫ్రెండ్స్. మనం రావలేకపోతున్నాం. మనం పైకి వెళ్తే 2 ఆర్చులు చూసారు ఎలా ఉందో. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ ఒకసారి ప్లీజ్ చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఈ ప్లేస్ మాత్రం హైదరాబాద్లో ఉంటే మాత్రం దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. సికింద్రాబాద్ దగ్గరే ఉంటుంది. తార్నాక వచ్చారంటే మీరు మెట్రో ఎక్కడున్నా మెట్రో ఎక్కి తార్నాక రండి. తార్నాక నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటో 30 రూపాయలు తీసుకుంటారు, ఎక్కువ కూడా ఉండదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన కేబీహెచ్పి నుంచి ఆ తార్నాక వెళ్తే మ్యాక్సిమం 55 to 60 రూపీస్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 30 రూపీస్ అంటే 100 రూపీస్. రాను పోను ఒక 200 రూపాయలు అయిపోయింది ఫ్రెండ్స్. ఆ బెస్ట్ వ్యూ అయితే ఉంటుంది. కొన్ని ఆర్చ్ లోపలికి వెళ్తున్నాను చూడండి. ఆ ఆర్చ్ పక్కన వ్యూ కూడా చూడండి ఒకసారి. ఇదే మెయిన్ ఆర్చ్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మాత్రం ఇదే. మసీద్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. ఆ వ్యూ చూడండి ఆర్చ్ది. ఇది ఫస్ట్ ఆర్చ్. అది కొన్ని కనపడుతుంది, అది 2వ ఆర్చ్. లోపల మసీద్ ఉంటుంది. ఇది మెయిన్ ఆర్చ్ మాత్రం. ఇది మెయిన్ ఆర్చ్. ఆ లైటింగ్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నైట్ పూట అయితే అరాచకం అంతే. ఆ వ్యూ పాయింట్ అయితే కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కాదు, సూపర్ ఉంది.
మొయిలాలి దర్గా ప్రత్యేకత ఏమిటి అంటే దీన్ని సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా రాజులు కట్టించారు. మహమ్మద్ ప్రదత్ వాళ్ళ అల్లుడైన అబీ తాలి ఆలీ గారికి అంకితం చేయబడిన మసీద్ ఫ్రెండ్స్. ఇది మొయినాలి మసీద్. ఏకైక మసీద్ ఏమైనా ఉంది అంటే అది అబీ తాలి గారికి ఈ మొయినాలి మసీద్ మాత్రమే. దీనికి అందుకే అజిత్ అలీ అనే దర్గా పేరు పెట్టడం జరిగింది. సెకండ్ ఆర్చ్ దాటిన తర్వాత అజిత్ అలీ మసీద్ అయితే ఉంటుంది. ఒకసారి లోపల కూడా ఒకసారి చూసేద్దాం అజిత్ అలీ మసీద్ ఎలా ఉంటుందో చూడండి. ఇదే ఫ్రెండ్స్ అజిత్ అలీ మసీద్ లోపలికి దారి. ఈ దారి నుంచి లోపలికి వెళ్తే మనకి రైట్ సైడ్ లో అజిత్ అలీ మసీద్ అయితే ఉంటది. ఆ మసీద్ అయితే చూపించొద్దని చెప్పారు వాళ్ళు, మసీదుని తీయొద్దన్నారు. అందుకే మసీదుని అయితే తీయలేదు. అక్కడ చెట్లకి లాకెట్లు అయితే పెట్టారు, అదే అంటే తాళాలు అయితే చుట్టారు. ఆ తాళాలు చుట్టి పక్కకి వెళ్తుండే అక్కడ ఫుడ్ కూడా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మసీదులోనే ఫుడ్ కూడా వండుతున్నారు. ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు, ఫుడ్ ఎలా ఉండదో. ఆ ఫుడ్ పక్క నుంచి పక్కకు వస్తే మనకు ఒక మసీద్ అయితే కనపడుతుంది. ఆ సమాధి ఒక సమాధి అయితే కనపడుతుంది. ఆ సమాధి కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇదే ఫ్రెండ్స్ ఆ సమాధి. ఒకసారి చూడండి, క్లారిటీగా చూపిస్తాను లోపలికి పెట్టి. దీన్ని అసిద్ అలీ మసీద్ అంటారు. మొయినాలి హిల్ పైన ఉంటుంది అంటారు. ఇదే మొయినాలి హిల్ అసిద్ అలీ మసీదు. చాలా క్లారిటీగా చూడండి మళ్ళీ. చూసారా? ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం. బయట నుంచి పైనుంచి వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉందో. హైదరాబాద్ మొత్తం కనపడుతుంది మనకి. హైదరాబాద్ వచ్చి 2 years అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నేను పక్షుల సౌండ్ అయితే వినలేదు. ఇక్కడైతే పక్షుల సౌండ్ వింటున్నాను. అతో పాటు హైదరాబాద్ అందాలు చూడండి. మొత్తం అంతా ఇల్లే కనపడుతున్నాయి. ఒక్కసారి క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. క్లౌడ్స్ ఒకసారి చూడండి, క్లౌడ్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఆ పక్షులు కూడా ఒకసారి ఆ పక్షులు చూడండి, ఆ క్లౌడ్స్ చూడండి, ఆ సన్ చూడండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు.
ఈవినింగ్ స్పోర్ట్ వస్తే మొత్తం సరిగ్గా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఉందంటే అది మన అయితే కంపల్సరీ చెప్తాను మామ నేనైతే. ఒకసారి అది చూడండి, ఆ క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో మామూలు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి. మనకి అక్కడ కనపడుతుంది కదా ఆ వ్యూ పాయింట్ సన్సెట్ అయితే అక్కడి నుంచి ఇంకా బాగా కనపడుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా వీడియో చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అయిపోయాడు మామ మన సన్సెట్. సూర్యుడు కూడా కిందకి వెళ్ళిపోయాడు. మనం చూస్తూనే కిందకి వెళ్ళిపోయాడు మామ సూర్యుడు అయితే. ఒకసారి ఆ వ్యూ కూడా చూడండి ఎలా ఉందో. ఆ క్లౌడ్స్, ఆ వ్యూ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. హైదరాబాద్ మొత్తం మనకి ఎలా కనబడుతుంది చూడండి. ఆరెంజ్ కలర్ లో ఉంటుందని చెప్పారు కదా. ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ ఉంటుందని చెప్పారు, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందని చెప్పారు కదా. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ చూస్తున్నాను. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు ఆరెంజ్ కలర్ సన్. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ సన్ అయితే. ఒకసారి మీరు కూడా చూడండి. అలా సూర్యుడు వెళ్ళాడు నేను ఫ్రెండ్స్, అలా చంద్రుడు బయటకు వచ్చేసాడు. పైనుంచి ఫ్లైట్ కూడా వెళ్తుంది, క్యాప్చర్ చేసాను చూడండి ఒకసారి ఎలా ఉందో. మనకి చాలా దగ్గరికి కనపడుతున్నట్టుంది కానీ చాలా దూరంగా వెళ్తుంది, ఆకాశంలో వెళ్తుంది కానీ మనకి దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న క్లైమేట్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ పక్షులు చూడండి, ఆ పక్షులు ఒకసారి చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. హైదరాబాద్ వచ్చి 2 years అవుతుంది, ఇక్కడ చెప్పాను కదా మీకు. ఇప్పుడే నేను ఫస్ట్ టైం పక్షులను చూడడం. ఇప్పుడు వరకు ఆ పక్షులే కనపడలేదు నాకు 2 years లో. వీడియోస్ తీయడం మొదలుపెట్టిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకుంటాను. ఒకసారి ఆరెంజ్ సన్న కూడా చూసేయండి. సూర్యమామ వెళ్ళిపోయాడు మామ. చందమామ వచ్చాడు బయటకి, ఎదుగుండి. సూర్యమామ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, చంద్రుమామ ఇప్పుడే బయటకు వచ్చాడు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇంకా ఒకసారి మన వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే మీ ఇంతవరకు చూస్తే మీకు కంపల్సరీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ ఒక షేర్ మాత్రమే ఫ్రెండ్స్. ఉంటాను.